హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. దానికి వారు స్త్రీశక్తి అనే పేరు నామకరణం పెట్టి లాస్ట్ మంత్ ఆగస్టున ఎంతో ప్రెస్టీజియస్‌గా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాల సర్వే ప్రకారం సుమారు 6,00,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్‌గా చెబుతుంది. నేను ఇప్పుడు ఈ పథకం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న వైజాగ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి అధ్యక్షతన బీజేపీ వైజాగ్‌లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ మీటింగ్‌కి హాజరయ్యారన్నమాట. ఆయన మీటింగ్‌లో ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ కొన్ని సటైరికల్ వర్డ్స్ వాడారన్నమాట. ఆయన ఏం మాట్లాడారంటే, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటూ ఉచిత బస్సు పథకం అమలు చేయటం వల్లనే రాష్ట్రంలో మహిళలు ఉదయం వైజాగ్‌లో మెరుపు కళలు సినిమా చూసి, అలాగే మధ్యాహ్నం అనకాపల్లిలో మేఘ సందేశం సినిమా చూసి, సాయంత్రానికి రాజమండ్రి చేరుకొని తాపీగా కార్తీక దీపం సీరియల్ చూసి, అదే ఫ్రీ బస్సులో మహిళలు తమ ఇళ్ళకి వెళ్తున్నారని చాలా సెటైరికల్‌గా మాట్లాడారు. నిజానికి చెప్పుకోవాలంటే ఈ పథకం రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. సుమారు 6,00,00,000 మంది మహిళలు ఇప్పటివరకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటారంటేనే ఈ పథకం ఎంతగా మహిళలకు రీచ్ అయిందో మనం చెప్పుకోవచ్చు. మంత్రి గారు ఈ పథకం గురించి ఎందుకు అంత సెటైరికల్‌గా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు. మన పొరుగు రాష్ట్రాలైనట్టి కర్ణాటక మరియు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటకలో అయితే కాంగ్రెస్ అధికారంలో రావడానికి, బీజేపీ ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో ఒకటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉచిత బస్సు ప్రయాణమే ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లే ఉన్నాయి. అదే పథకం ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందనో, లేకపోతే ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు అవుతుందని బాధగా ఉందో మంత్రి గారికి అర్థం కావట్లేదు. కానీ ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రి అయ్యుండి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్‌గా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆయన సెటైరికల్‌గా మాట్లాడటం సర్వత్రా ఆంధ్ర రాష్ట్రంలో చర్చకు దారితీస్తుంది. థ్యాంక్ యూ.